అందం కంటే ప్రజ్ఞ ముఖ్యం. ఆకార సదృశ ప్రజ్ఞగా, అందంగా ఉండగానే సరిపోలేదయ్యా, పొడుగు లావు ఉండగానే సరిపోలేదయ్యా, దానికి తగిన ప్రజ్ఞ ఉందా? కొంతమందికి ప్రజ్ఞ ఉంటుందండి, తెలివితేటలు ఉంటాయి, ప్రతిభ ఉంటుంది. కానీ ఏమిటో తెలుసా, పరిస్థితులు కలిసి రావు అనుకుంటారు వాళ్ళు. పరిస్థితులు కలిసి రాకపోవడం కాదు, తనకున్న ప్రతిభనే తనకున్న ప్రజ్ఞని మార్కెటింగ్ చేసే విధానం అతనికి తెలియదు. మార్కెటింగ్ అంటే వ్యాపారం అనుకోకండి. అసలు దాన్ని ఎలా నలుగురిలోకి ఎలా పంపించాలి? రేపు వినాయక చవితి వస్తే మీకు అర్థమవుతుంది. వినాయకుడు బొమ్మలు తయారు చేసేవాళ్ళు చాలా సామాన్యులు, వాళ్ళు పేదవాళ్ళు, మామూలు వాళ్ళు, ఎక్కడెక్కడి నుంచో ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. కానీ వాళ్ళు తయారు చేసిన బొమ్మలు వాళ్ళు గుడిసెల్లో పెట్టుకోరు, రోడ్డు మీద పెడతారు. ఎందుకని? ఇంత పెద్ద వినాయకుడిలాగా శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతే అగజానన పద్మార్కం గజానన మకర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే అని ఇలా నిలబడుతూ ఉంటే ఆ బొమ్మ 8,000 పట్టుకెడతాడు. వాడు గుడిసెలో వాడు పెట్టుకుంటే ఎవడు కొంటాడండి? అంచేత నీ ప్రజ్ఞని మార్కెటింగ్ చేయాలంటే ప్రదర్శించాలి. పని కట్టుకుని ప్రదర్శించకల్లా నలుగురికి కనిపించేలా ఉంటే చాలు. దాన్ని చేయొచ్చు. ఆకార సదృశ ప్రజ్ఞ, ప్రజ్ఞయా సదృశ ఆరంభ, ప్రజ్ఞయా సదృశ ఆగమ. అలా చేయాలంటే ఏం చేయాలి? దానికి సంబంధించిన శాస్త్రజ్ఞానం కూడా సంపాదించాలి. కేవలం ప్రజ్ఞ ఉంటే సరిపోదు. టెక్నికల్ నాలెడ్జ్ అంటారు, సైంటిఫిక్ నాలెడ్జ్ అంటారు. ఇవాళ యువతరం అంతా శాస్త్రజ్ఞానం మీద దృష్టి పెట్టాలి. డిగ్రీ అయిపోగానే నాకేదో ఉద్యోగం వచ్చేస్తుంది అనుకోవడం, లేకపోతే ప్రభుత్వాలనేమో ఉద్యోగం ఇవ్వకపోయినా నిరుద్యోగ భృతి ఇవ్వడం. ఎంతకాలం ఎంతమంది ఇస్తారండి? ఆలోచించండి. 3,000 ఇస్తారు, 4,000 ఇస్తారు. ఎంతకాలం ఇస్తారు? ఎంతమందికి ఇస్తారు? ఇస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఇచ్చినా జరగబోయేది ఏమిటో తెలుసా? ఉద్యోగం వచ్చినా సరే ఈ నిరుద్యోగ భృతి పుచ్చుకోవడం మాండు. మన దేశంలో నీతి నిజాయితీలు చాలా ఎక్కువ. నాకు ఉద్యోగం వచ్చింది, నా నిరుద్యోగ భృతి ఆపండి అని వచ్చేది ఎందుకు వద్దనాలే రాని అని వీడు అనకపోయినా వీడు అమ్మ నాన్న అంటారు ఖచ్చితంగా. రాని ఎంతోమందికి ఎన్నో ధారపోసారు, మనకు పోస్తే అని స్వార్థం ప్రవేశిస్తుంది వెంటనే. అంతేగాని మన ఉద్యోగం మనం సంపాదించుకోవాలి, కానీ ప్రభుత్వం ఇచ్చే నిరుద్యోగ భృతి మీద బతకడం ఏంటి అని ఈ దేశ యువతరంలో ఒక్కడు ఆలోచించినా నా ప్రసంగం ధన్యమైనట్టే, నా ప్రసంగం ధన్యమైనట్టే. ఉద్యోగ భృతి ఇస్తామంటే ఉద్యోగం ఇవ్వమని చెప్పండి, లేకపోతే భృతి ఆయన మొహాన కొట్టండి, పట్టుకెళ్ళి మనకు అక్కర్లేదు. ఇక్కడ మేము సంపాదించుకుంటాం, ఏదో కూలి పని చేసుకు బతుకుతాం, నాలి పని చేసుకు బతుకుతాం, డబ్బులు అక్కర్లేదు మాకు. నా డబ్బు నేను సంపాదించుకుంటాను. ప్రభుత్వాలు కల్పించవలసింది డబ్బుకు రక్షణ, ప్రాణానికి రక్షణ, మనిషికి ఉద్యోగ అవకాశం. అంతే. అవకాశం ఇస్తే మేము ఉద్యోగం చేసుకుంటాం. అదే ప్రజ్ఞయా సదృశ ఆగమ. నీకు ప్రతిభ ఉండగానే సరిపోలేదు, దానికి తగిన శాస్త్రజ్ఞానం ఉండాలి. మా బోటుగాళ్ళు ఉపన్యాసం ఇచ్చేవాళ్ళు ఉంటారు, ఇది ప్రతిభే, ప్రజ్ఞే. దానికి ఏదైనా శాస్త్రజ్ఞానం అంటే సంస్కృత సాహిత్యం, తెలుగు సాహిత్యం క్షుణ్ణంగా చదవాలి. అదే శాస్త్రజ్ఞానం అంటే. ఆ శ్లోకాలు, ఆ పద్యాలు, ఆ సందర్భాలన్నీ కంఠస్థం చేసి బుర్రలో పెట్టుకుంటే ఇప్పుడు 2 గంటల ప్రసంగంలో ఏది వాడాలో ఏది వాడకూడదో అది వాడతాం. ఏమీ రాకపోతే ఏం వాడతాం? అక్కడ నీ ప్రజ్ఞ ప్రదర్శించాలంటే దానికి తగిన శాస్త్రజ్ఞానం ఉండాలి. ఒక శిల్పి ఉంటాడు, అతనికి సంబంధించిన శిల్పశాస్త్రం అంతా చదవాలి. ఒక ఇంజనీర్ ఉంటాడు, ఇంజనీరింగ్ మీద వచ్చే మ్యాగజైన్స్ అన్నీ చదవాలి. ఒక వైద్యుడు ఉంటాడు, MBBS పూర్తి అవగానే వైద్యం అయిపోతుంది. అలా ఎలా అయిపోతుంది? డాక్టర్స్ జర్నల్స్ ఉంటాయి, ప్రత్యేకంగా మెడికల్ జర్నల్స్. కొత్త పరిశోధనలన్నీ అందులో వస్తాయి, కొత్త మందులన్నీ అందులో వస్తాయి, వైద్య శాస్త్రంలో జరిగిన అపూర్వమైన విషయాలన్నీ అందులో వస్తాయి. అవి నెల ఖాళీ చేసుకుని చదవాలి. అప్పుడు కొత్త విషయాలు తెలుస్తాయి. వైద్యం కూడా కొత్త రకంగా ఉంటుంది, వెంటనే తగ్గేలా ఉంటుంది. ఇక్కడ సూక్ష్మ విషయాలు ఎన్నో పరిశోధనలు ప్రపంచం అంతా జరుగుతున్నాయి. అవి మనం ఉపయోగించకపోతే పరిశోధన ఎందుకు చేసినట్టు? ఆగమై సదృశ ఆరంభగా. ముందు ఆకారం ఉండాలి, ఆకారానికి తగిన ప్రజ్ఞ ఉండాలి, ప్రజ్ఞకి తగిన శాస్త్రజ్ఞానం ఉండాలి.